బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఈ ఫిర్యాదు దాఖలైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత పాడి కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సామాజికంగా కల్లోలం కలిగించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పదవిని లాంఛనంగా ఉపయోగించుకుంటూ సీఎంపై వ్యక్తిగత దూషణలు చేయడం దురదృష్టకరమన్నారు. చైర్పర్సన్ కాల్వ సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఈ ఫిర్యాదు దాఖలైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత పాడి కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సామాజికంగా కల్లోలం కలిగించే విధంగా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ పదవిని లాంఛనంగా ఉపయోగించుకుంటూ సీఎంపై వ్యక్తిగత దూషణలు చేయడం దురదృష్టకరమని ఆమె అన్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ ఆయన ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? థ్యాంక్ యూ. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీస్ స్టేషన్ లో అంటే గతంలో కూడా కౌశిక్ రెడ్డి ప్రవర్తన బాగలేదంటూ అయితే కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు అనేక మార్లు ఆరోపించారు. మనం ఇటీవల చూసుకున్నట్లయితే పాడి కౌశిక్ రెడ్డి మీద కూడా ఒక వ్యాపారవేత్తను గ్రానైట్ వ్యాపారవేత్తను బెదిరించిండు, 50 లక్షలు డిమాండ్ చేసిందని చెప్పడంతో తన యొక్క భార్య శుభదారి పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి మీద అయితే ఫిర్యాదు చేసింది. ఆ యొక్క ఫిర్యాదు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అయితే కొంత అప్పుడు గతంలో చర్చ జరిగింది. ఇటీవల కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే దీనికి సంబంధించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేసింది. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి మీద అంటే హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ లో తన ఇంటి వద్దనైతే భారీ బందోబస్తు అయితే పోలీసులు నిర్వహించారు. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి మాటలు ఇది అన్పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నాడు, సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని అయితే ఎన్ఎస్యుఐ వారైతే ఆందోళనకైతే పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దనైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాంగ్రెస్ నేతలు ఒకవేళ వచ్చి దాడులు చేస్తారా లేకుంటే అడ్డగిస్తారా, ఇంటి ముందు ధర్నా చేస్తారని అయితే కొంత ఆందోళనకర పరిస్థితి అయితే నెలకొంది. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే పాడి కౌశిక్ రెడ్డి అంటే సీఎంనే కాదు మంత్రులను కూడా టార్గెట్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని గతంలో బెదిరింపు కేసులో గతంలో కూడా కేసు అయింది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మీద ఇలాంటి ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రజల కోసం మాట్లాడే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి ఇది తగదంటూ అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా తన యొక్క ప్రవర్తన తన యొక్క మాట తీరునైతే మార్చుకోవాలి. ఎందుకంటే చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యిండు, ఖచ్చితంగా ప్రజల కోసం సేవ చేయాలి తప్ప ఇలాంటి పాలిటిక్స్ లో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మనల్ని చూసి ఎదుటి వ్యక్తులు ప్రజలు కూడా కొంత మనల్ని అనుకరించే పరిస్థితులు అయితే నెలకొంటాయి. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి మాటలను అయితే ఖచ్చితంగా యావత్తు తెలంగాణ ప్రజలైతే ఖండిస్తున్నారు, పార్టీలు ఖచ్చితంగా ఖండిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడుగా ఇలాంటి మాటలు కనుక ఇన్ ఫ్యూచర్ లో మాట్లాడితే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అయితే కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే బీఆర్ఎస్కి సంబంధించి నేతలు ఏమన్నా అక్కడికి చేరుకోవడం జరిగిందా? అక్కడ ఏమన్నా పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్యమైన నేతలు ఏమన్నా అక్కడికి రావడం జరిగిందా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి? బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి పిలుపు అయితే ఇవ్వలేదు, తన ఇంటికి కూడా రాలేదు. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి మాటలు కూడా కొంత
ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మనం మనుషులం కనుక ఒక మానవత్వం తోటి లేకుంటే మంచి మాటలతోని మాట్లాడాలి తప్ప ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే బీఆర్ఎస్ నేతలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ లో ఉన్న Right. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. బీఆర్ఎస్ నేతలు కూడా కొంత దూరం అయ్యారు. ఎందుకంటే గతంలో అక్కడ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వ్యవహరించినది అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి కార్యకర్తలు కూడా కొంత దూరం అవుతున్నారు అనేది ఇలాంటి వ్యాఖ్యలకైతే స్పష్టంగా కనబడుతుంది. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ.